నమస్కారం. వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యాక్చువల్‌గా చాలా రోజులైపోయింది అండ్ ఏమైపోయారు అని చాలామంది అనుకుంటారు. అంటే ఎలక్షన్స్ అవ్వగానే సోషల్ మీడియాలో చాలామంది మాయమైపోయారు. ఎందుకు మాయమైపోయారు? రావడం లేదు, మాట్లాడతలేదు. సో, యాక్చువల్‌గా ఎలక్షన్స్ అయిపోయింది అంటే మన్ వేరే పార్టీల గురించి మనకు తెలీదు. అంటే వాళ్ళు సీఎం పోస్ట్‌కి ఏం పెట్టుకొని లేకపోతే ఎమ్మెల్యేస్ వాళ్ళు విన్ అవ్వాలనే ఒక రేస్‌లో ఉండి వాళ్ళు చేస్తారు కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళకి ఆ వాల్యూ ఉంటది. కానీ మనకైతే జనసేనకి సమాజం అనేది ఒక వ్యసనంలా తయారైంది. ఏంటంటే మార్పొచ్చే వరకు ఆ టేస్ట్ తెలీదు గానీ ఒకసారి మార్పు ఆ నిజాయితీలో టేస్ట్ తెలిసిన తర్వాత డెఫినెట్‌గా దాని వాల్యూ అండ్ అది చేయడం వల్ల మంచి చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది చాలా మందికి రుచి మరిగిపోయాం ఆల్రెడీ. సో, డెఫినెట్‌గా ఏంటంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలనే పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు జనసేన. సో, డెఫినెట్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్ లేము అంటే అవసరానికి వచ్చి మాట్లాడతాం అండ్ డెఫినెట్‌గా మన వర్క్ ఎలా జరుగుతుంది అనేది మాత్రం ఒక ఎనాలిసిస్ అయితే ఎప్పటికప్పుడు ఉంటది. అండ్ ఎక్కడికి వెళ్ళం. ఎక్కడికి వెళ్ళం. రైట్ బాబీ గారు. అదే దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. అంటే చాలా మంది ఇప్పటి వరకు ఎలక్షన్స్ వరకు ప్రతిరోజు వీడియో చేసినోళ్ళు ఏమైపోయారని క్వెషన్స్ అడుగుతున్నారు. అందుకని యాహ్! అవును. నెక్స్ట్ ఏం చేయాలో ప్రణాళికలు అది డెఫినెట్‌గా. అంటే మనకి ఎలక్షన్ రోజు టైంకే అందరూ డిసైడ్ అయిపోయి ఉన్నాం యాక్చువల్‌గా. వాట్స్ నెక్స్ట్ అని. ఎందుకంటే మనకి జనసేనకి ఓటమి, గెలుపు అనేది ఎప్పుడూ మనం ఒక బ్యాలెన్స్‌లో చూసుకోవట్లేదు. అండ్ మనకి ఏ రకమైన టెన్షన్ లేదు. మనం చేస్తుంది మంచి పని అయితే డెఫినెట్‌గా మనం విజయం సాధిస్తాము అనేది ఉంది. మన మన ఎయిమ్ అండ్ గోల్ కూడా మార్పు రావడం అనేది. సో, ఆబ్వియస్‌గా మనం ఎలక్షన్ టైమ్‌లో చాలా 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 క్లియర్‌గా చూసాం ఈ విషయం. మార్పు అనేది వచ్చింది అనటానికి క్లియర్ ఎవిడెన్స్ ఏంటంటే రిగ్గింగ్ జరుగుతున్న ప్లేసుల్లో చాలా ధైర్యంగా ఎళ్లి వాటిల్ని అరికట్టగలిగారు చాలామంది. అండ్ ఈవీఎంల పైన తిరుగుబాటు చేయగలిగారు. అలాగే కొన్ని ఊర్లలో వాళ్ళని బెదిరిస్తున్న, వాళ్ళ మీద అన్యాయం జరుగుతున్న కొంతమందిని ఎదిరించి ఇది అన్యాయం అని చెప్పగలిగే ధైర్యం వచ్చిందంటే డెఫినెట్‌గా జనసేన ఎంతో కొంత మార్పయితే ప్రామినెంట్‌గా చాలా గట్టిగా తీసుకొచ్చిందనటానికి గుడ్ సైన్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు. వీళ్ళు చాలా మాట్లాడారు. వాళ్ళు చాలా మాట్లాడారు. ఈ మీడియా డిబేట్‌లో ఇలా మెచ్చుకుంది, అలా మెచ్చుకున్నారు అని చాలా అంటే షేర్ చేస్తున్నారు. దయచేసి అందరికీ నేనేం చెప్తున్నా అంటే మరి వీళ్ళ బుద్ధంతా ఎలక్షన్స్ వరకు ఏమైపోయింది? అంతవరకు అంటే కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టులు ఏంటంటే వాళ్ళ విలువలు మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి పేరు యూజ్ చేసుకుని లాస్ట్ 20 డేస్ ముందు వరకు పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ పాయింట్స్ అన్ని చెప్పుకుంటా వచ్చి సడన్ గా వైసీపీలోకి జంప్ అయిపోయి మళ్ళీ వాళ్ళే ఎలక్షన్ అయిన వెంటనే వచ్చి నిజాయితీగా ఓట్లు పడిన ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతమంది నిజంగానే నాకు ఆ పోస్టులు చూసి ఈయన అలా మాట్లాడారు అని పోస్ట్ చేసిన జన సైనికులు మనం కూడా కొంచెం ఎక్కడో మళ్ళీ 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 మోసపోతున్నాం మేము ఒకసారి రియలైజ్ అవ్వాలని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మంచిగా మాట్లాడగానే అంటే మన పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోగానే మనం అందరం ఫ్లాట్ అయిపోతున్నాం. ఎందుకంటే మనకు అది నచ్చుతుంది అనే విషయాన్ని వీక్నెస్ గా తీసుకుని ఈ మీడియాస్ అని ప్రదర్శిస్తున్నాయని నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అంతకు ముందు ఆ పార్టీని పక్కకు తీసి పెట్టేయండి, ఆ పార్టీ అసలు నేమే లేదు అన్న ఒక జర్నలిస్ట్ కూడా ఈవెన్ డిబేట్ లో పార్టీ చాలా క్రేజ్ ఉందని మాట్లాడడం అనేది అలాంటి వాళ్ళతో కూడా మాట్లాడించిన శక్తి జనసేనకు ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళకి సీము నెత్రు లాంటి ఉండని జర్నలిస్టులు అయితే ఉన్నారు అని నాకు అర్థమైంది. ఈ ఈ మొత్తం నేను అబ్జర్వ్ చేసిన ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో స్టాండ్ బై అయిన వాళ్ళు మాత్రం టోటల్ గా నేను చెప్పాల్సి వస్తే కరెక్ట్ గా టైం కంటే తెలివిగా లాస్ట్ మినిట్ లో ఆయన రియలైజ్ అయ్యారా లేకపోతే తెలివిగా వాడుకున్నారా అని పక్కన పెడితే
వెంకట కృష్ణ గారు లాస్ట్ మినిట్ ఎప్పుడైతే నిజంగా ప్రజలకి మెసేజ్ అందించాలో ఆ టైంకి వెంకట కృష్ణ గారు ఇచ్చిన మెసేజ్ నిజాయితీగా మీరు గెలుస్తారు అన్న పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పారు. ఆయన బయాస్డ్ గా ఏ పార్టీకి చెప్పకుండా నిజాయితీగా ఎవరైతే డబ్బులు పంచరో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో మీరు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారనే బేరీస్ కాకుండా మీరు గెలుస్తారనే విషయంలో, అంటే నేను ఈ ఒక్క విషయంలో నేను అబ్జర్వ్ చేసిన విషయం నేను షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వెంకట కృష్ణ గారు డిడ్ రైట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్. అంటే అక్కడ ఎలక్షన్ దగ్గరలోకి వస్తున్నప్పుడు కేవలం వెంకట కృష్ణ గారు మాట్లాడారు ఈ మాటలు. అదర్వైజ్ ఎవ్రీ జర్నలిస్ట్, అంటే చాలా మందికి తెలకపల్లి రవి గారు వర్డ్స్ ప్రాక్టికల్ గా ఉన్నాయి. ఏంటంటే దేశ లైక్ జనసేనకి సంబంధించిన జర్నలిస్ట్ అని పేరు పెట్టేశారు కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడతలేదు. బట్ 24/7 టీవీలో వెంకట కృష్ణ గారిని చాలాసార్లు చాలా మంది తిట్టిన విషయం ఉంది. బట్ విత్ స్టాండ్ బై సేమ్ వర్డ్స్ కి స్టాండ్ బై అయిన వెంకట కృష్ణ గారిని వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇన్ దట్ వే. బట్ మిగిలిన మీడియాస్ మాత్రం నమ్మొద్దండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఈ 10 days నాకు ఇది కూడా అనలైజ్ చేసుకుని, అంటే నా ఇండివిజువల్గా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు, కానీ 3 factors దేర్. ఏంటంటే వన్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు పేరు యూజ్ చేసుకుని వాళ్ళు టీఆర్పీ మళ్ళీ పెంచుకోవడానికి ఒక ట్రయల్ అనిపించింది. రెండోది, 2 పార్టీలకి సంబంధించి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్స్, అంటే ఎక్కువ సీట్స్ కనుక వస్తే, అంటే 50-60 వరకు వస్తే కనుక మళ్ళీ అంటే 30-40 వచ్చినా కానీ వీళ్ళు ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలి డెఫినెట్గా ఇద్దరిలో. సో ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా మాట్లాడకపోతే రేపొద్దున ఎవరికి సపోర్ట్ ఇస్తారనేది ఇద్దరికి గుండెల్లో గుబులు అయితే ఉంది డెఫినెట్గా. ఎంతవరకు 110-120 సీట్స్ వచ్చేస్తాయని భరోసాగా ఎవరికాళ్ళు చెప్తూ ఉంటే ఎవరో ఒకరికే రావాలి కదా, అండ్ ఎవరు అంచనాలు వాళ్ళకు ఉంటాయి. సో డెఫినెట్గా ఇదైతే రెండో రీజన్ అనిపించింది. మూడోది వచ్చి ఐ హర్డ్, అంటే కరెక్ట్ డేట్ అయితే తెలియదు కానీ నాకు May 6th or 16th పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మళ్ళీ పీపుల్ అటెన్షన్ గ్రాప్ చేయాలి అంటే డెఫినెట్గా జనసేన అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరినైతే వాళ్ళని పుల్ ఓవర్ చేయాలి, అండ్ సబ్స్క్రిప్షన్స్ పెరగాలి, టీఆర్పీ రేట్లు పెరగాలి. దెన్ మళ్ళీ జనాలు అందులో ఎలక్షన్ హీట్ అనేది చూస్తారు, దెన్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్. మళ్ళీ సేమ్ ఈ 20 days పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుని అక్కడి నుంచి మళ్ళీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి ఏవైతే పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారో ఆ పార్టీలకు సంబంధించిన న్యూస్లు అయితే చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టు. ఈ 3 reasons అయితే నాకు అనిపించినాయి. సో మీరు డిసైడ్ చేసుకోండి, మనం ఎన్నిసార్లు మోసపోతాం. మెచ్చుకున్న వాళ్ళని అలాగే తిట్టేవాళ్ళని, ఈ 2 క్యాడర్లో తిట్టేవాళ్ళు ఉంటే మనం ఈసారి నుంచి మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే తిట్టేవాళ్ళకి కూడా పాపులారిటీ, వాళ్ళు మంచిగా ఎలా అయితే పాపులారిటీ తెచ్చుకుంటున్నారో చెడుగా కూడా అలాగే పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. అండ్ దే నో దట్ మనం మెచ్చుకోవడం కంటే కూడా తిడితే ఎక్కువ పాపులారిటీ వస్తుంది అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్లీ ఎలా అయినా అసలు ఆ టాపిక్ లో సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాట అన్న మన ఒక అదే ఎన్ఆర్ఐ వెంకట్ గారితో తిట్లు తిన్న ఒక ఆవిడ ఉన్నారు కదా, అంటం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు, అండం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అని ఒక ఆవిడ చాలా 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 గట్టిగా 10 సార్లు అన్నారు. మరి ఆవిడ అన్ని ఎందుకు అనిపించుకున్నారో మనకు తెలియదు. సో ఇలాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్ గా మాట్లాడి పాపులారిటీ పెంచుకుందాం అని మాత్రం చూస్తున్నారు. సో వాళ్ళని ఆ రకంగా కూడా మనం కన్సిడర్ చేయకుండా వాళ్ళకి బ్యాక్ అండ్ ఇవ్వకుండా మనం ఏదైతే డ్యూటీలు చేస్తున్నామో డెఫినెట్గా అవన్గడ్డలో చూస్తే స్పీడ్ బ్రేకర్లు వేయడం కానీ ఇలాంటి మంచి పనులు, ఇప్పుడు యాజ్ యూజువల్గా మన జేడీ గారు సాధారణ సమస్యలు ఏమైతే ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు. ఇది సమాజం మీద ఎడిక్షన్ అని మాత్రం గ్యారంటీగా చెప్పగలను. అంటే ఈ మనకి పక్కన వాళ్ళకి సాయం చేయడం అలవాటు అయిపోయింది. అది ఎలక్షన్స్ ఉన్నాయా లేదా అని కాదు, మనకి ఒక ఐటీ భాషలో చెప్పాలి అంటే కనుక ఒక ప్రొడక్షన్ అయిన తర్వాత, అది రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా డ్యూటీలో జాయిన్ అయిపోతామో సేమ్ వే ఒక సర్జరీ ఉందంటే ఒక డాక్టర్ ఏ రకంగా టెన్షన్ పడి ఆ టెన్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కేసు గురించి ఎంత థరోలీ రీడ్ చేస్తారో, స్టడీ చేస్తారో, అంతే జనసేన. ఒక లాయర్ ఒక కేసు గెలిచినా ఓడినా పక్కన పెట్టేసి తర్వాత కేసు గురించి ఎంత సీరియస్గా స్టడీ చేస్తారో సేమ్ జనసేన.
సో ఎవ్రీ ఫీల్డ్ ఏదైనా కానీ మనకు ఒక గోల్ పెట్టుకున్నాం అంటే ఆ గోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన సాధారణ లైఫ్ అంటే అక్కడతో అయిపోయింది, ఇంకా మన బాధ్యత అయిపోయిందని కాకుండా ఇంకొంచెం బాధ్యతగా చేస్తున్నారు. అది మాత్రం అందరు జనసేనలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మన బాధ్యత మనం నిర్వహించాలనేది మాత్రం డెఫినెట్గా రియలైజ్ అయ్యారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ కొంతమంది బాయ్ చెప్పేశారని బాధపడ్డారు, కానీ ఎవరు బాయ్ అంటే టెంపరీగా థ్యాంక్స్ బాయ్ అనేది ఎలక్షన్స్ వరకు అయ్యింది అని చెప్పుంటారు తప్ప డెఫినెట్గా నాట్ ఫర్ పర్మనెంట్ అండి. అలా బాధపడొద్దు, ఫీల్ అవ్వద్దు. ఎవరైతే ఇలా సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టారో వాళ్ళకి నేను స్మాల్ సజెషన్ ఏంటంటే మన జన సైనికులు ఎప్పటికీ మారరు అండ్ వాళ్ళకి రుచి మరిగారు కాబట్టి అదొక వ్యసనం అలా తయారైపోయింది అనేది ఉద్దేశం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్ చెప్పాలనుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్స్ కామెంట్ చేసి ఏదైనా చేసిన వాళ్ళని ఓకే ట్రోల్ చేశారో కామెంట్ చేశారో అయిపోయింది. బట్ ఎవరైతే సీన్లో లేరో వాళ్ళని కూడా కొంతమందిని తిడుతున్నారు. దయచేసి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్కి వాళ్ళు మాట్లాడకపోతే కూడా వాళ్ళని లాగి మాత్రం తిట్టొద్దు అనేది నా హంబల్ రిక్వెస్ట్ అండి. డెఫినెట్గా ఎవరిని ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా దయచేసి బయటకు లాగి మాత్రం తిట్టొద్దు. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. అండ్ బాబీ నాయుడు గారు 25 years ఫ్యూచర్ మార్పు కోసం మనం జనసేనతో ముందుకు వెళ్తున్నాం డెఫినెట్గా అండి. అండ్ రామ్ కిషోర్ తన్నడి భీమవరంలో జేఎస్పీ మంచి మెజారిటీతో విన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ హీరింగ్ దట్. నేను వన్ ఆఫ్ ద రీజన్ ఇన్ని రోజులు రాకపోవడం ఏంటంటే మన వేడిలో కొంత అయితే డిస్కషన్ జరిగింది. అది నాకు చాలా అంటే అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరం లేదేమో, ఎందుకంటే మనం ముందు నుంచి ప్రిపేర్ అయింది విన్ ఆర్ గెయిన్ వి గో ఇన్ అ సేమ్ వే అని. సో డెఫినెట్గా ఆ స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం లేక ఇన్ని రోజులు రిలాక్స్ అయిపోయి ఐఎమ్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ దిస్ గ్రూప్స్ అండ్ ఎవ్రీథింగ్. చిన్నగా మాట్లాడినా కానీ డెఫినెట్గా విన్ ఆర్ గెయిన్ ఎన్ని సీట్లు వస్తాయి అనేది డెఫినెట్గా డిస్కషన్ అనేది నాట్ నెసరీ రైట్ నౌ. సో యాక్చువల్గా మనకి రిజల్ట్ అనేది 23rd వస్తుంది. దెన్ వీ విల్ టాక్ అబౌట్. అండ్ ఒక్కటి వచ్చిన నిజాయితీకి ఒక్క సీట్ వచ్చినా మనం గెలుపు సాధించినట్టే, ఎందుకంటే మార్పు అయితే స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అది స్ట్రాంగ్గా అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా విల్ వెయిట్ ఫర్ దట్. అండ్ హాయ్ అండి తేకల్లా మధు గారు, రామ్ కిషోర్ గారు, మనీ లేకుండా ఓట్ వేసిన పీపుల్ జనసేనకే. డెఫినెట్గా అవునండి. హాయ్ అండి అనిల్ రాజ్ గారు, వాళ్ళది ఒక స్ట్రాటజీ మైండ్ గేమ్. అవి ఇంకా వాళ్ళు మారండి. అంటే ఎలా ఉందంటే యాక్చువల్లీ మీడియా గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే మైండ్ గేమ్. ఇప్పుడు పాత సినిమాలో విలన్ అనేవాళ్ళు అందరికీ తెలిసిపోతా ఉంటారు, బట్ హీరోకి హీరోయిన్కే తెలియరు విలన్ ఎవరు అనేది. బట్ ప్రేక్షకులకి చుట్టూ ఉన్న వాళ్ళు అందరికీ తెలిసిపోతుంది, ఒక్క క్యారెక్టర్ మాత్రం తెలియదు. సో ఇలాగే అంటే అలాంటి థియరీ ఉన్న ఒక సినిమా ఉంది అంటే దాన్ని కొన్ని రోజులే దాన్ని రన్ చేయగలరు కదా. మళ్ళీ సేమ్ థియరీతో 10 సినిమాలు వచ్చినాయి అంటే బోర్ కొట్టేస్తుంది జనాలకు కూడా. సో మీడియా కూడా సంథింగ్ సిమిలర్ టు దట్. వాళ్ళ మైండ్ గేమ్స్ అన్ని జనాలకు కూడా అర్థమైపోయినాయి. ఇది వరకు అంటే పాపం తెలుసుకోలేకో మనకి మీడియా తక్కువ ఉండో అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. తారక్ గారు బాగున్నా అండి. వెంకట్ కల్లూరి గారు థ్యాంక్ యూ అండి. ఐ ఫాలో ఎవ్రీ వీడియో, ఇట్స్ సో నైస్. థ్యాంక్ యూ అండి అనిల్ రాజ్ గారు. ధనరాజ్ గారు జై జనసేన ఫర్ ఎవర్, జై జనసేన, జై పవర్ స్టార్. అంటే పవర్ స్టార్ వదిలేద్దామండి. యాక్చువల్గా పవర్ ఉన్న మన సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన జనసేనని పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎవరో పెట్టారంట కదా ఆయన పవర్ స్టార్ అవుతారు అని. ఆయనకు పవర్ ఉందని తెలుసుకుని పెట్టారు, బట్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ గైస్. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోగానే ఇప్పుడు పవన్ బాధ్యత ఉన్న ఆయన, పవన్ మార్పు వచ్చే ఆయన అని ఎవరైతే పేరు పెట్టానని చెప్తున్నారో ఆయనే చెప్తున్నారు. సో డెఫినెట్గా నేనైతే పవర్ స్టార్ అని మాట్లాడతాం అనేసి స్టార్ తీసేశాను. పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ జనసేనని మన పవన్ కళ్యాణ్ గారు. ఓన్లీ జై జనసేన డెఫినెట్గా అండి. టీడీపీ కాకపోతే వైసీపీ తప్ప వేరే పార్టీ రాకూడదని వాళ్ళు ప్రజల్లో చైతన్యం రాకూడదు. వాళ్ళు ఎన్ని చేసినా ఇంకా యూజ్ ఉండదండి. డెఫినెట్గా
అదే నాగేశ్వరరావు గారు అగైన్ ఎన్ని సీట్లు వస్తాయి అనేది దైవాధీనం అండి. ప్రజలు ఎలా తీర్పిస్తున్నారు అనేది మనకు తెలియదు. మార్పు అనేది సడన్ గా రాదు కాబట్టి డెఫినెట్గా ఎన్ని సీట్లు అనేది మాకు తెలియదు. వెయిట్ రిజల్ట్స్ అంటిల్ May 23rd. జై జనసేన, జై హింద్ అండి. జై జనసేన. చాలా మందికి అంటే మళ్ళీ టైం ఎక్సెస్ అవుతుంది. సో డెఫినెట్గా నేను ఇక్కడి నుంచి మాత్రం యాజ్ ఐ సెడ్ ఎవ్రీ వీక్ ఒకసారి అట్లీస్ట్ సోషల్ మీడియాకి వచ్చి డెఫినెట్గా కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఐ ట్రై టు, అంటే నాకున్న నాలెడ్జ్తోనే నేను చెయ్యాలని అనుకుంటున్నాను. సో ఐ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ. అండ్ మనం స్లోగన్ ఎప్పుడు జై జనసేన, జై హింద్.